వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఊహించింది జరిగింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు. వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. మరి కాంగ్రెస్ నేతగా షర్మిల ముందు పెట్టిన బాధ్యతలు ఏంటి? అందరూ ఊహించినట్లుగానే ఏపీ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ ఇస్తారా? షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతాయా? షర్మిల వెంట నడిచే వైసీపీ నేతలు ఎవరు? ఎంతమంది ఎమ్మెల్యేలు షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరతారు? ఏపీలో పార్టీల పొత్తులపై కూడా షర్మిల ప్రభావం పడుతుందా? షర్మిల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలేంటి? వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి కాంగ్రెస్ లీడర్గా షర్మిల నిర్వహించబోయే పాత్ర ఏంటి? అందరూ ఊహిస్తున్నట్లు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు భుజాన ఎత్తుకుంటారా? హస్తం పెద్దలు ఇంకా షర్మిలకు బాధ్యతలు అప్పగించకున్నా ఏపీకే షర్మిలను పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని షర్మిల ప్రకటించడం వెనుక కూడా ఇదే ఉద్దేశం దాగి ఉందంటున్నారు. అసలు కాంగ్రెస్ పెద్దల మనస్సులో ఏముంది? షర్మిల కాంగ్రెస్లో చేరారు కాబట్టి వైసీపీ నుంచి ఏపీలో కాంగ్రెస్ వైపు వలసలు సాగుతాయా? కాంగ్రెస్ గూటికి వైఎస్ఆర్ తనయ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరిపోయారు. ఇంతకాలం షర్మిల కాంగ్రెస్లో చేరతారంటూ వచ్చిన వార్తలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనమయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేశామని షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నేత అని చెప్పుకొచ్చిన షర్మిల ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరినీ కలుపుతూ పనిచేస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేసి తాను చేరిపోయానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. We will know everything in the next couple of days. అంటే మీరు పార్టీని మెర్జ్ చేసే క్రమంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? లేదు, వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేరడం జరిగింది. ఒక క్రిస్టియన్గా మణిపూర్లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. భారత జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు చేలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి పోటీ చెయ్యలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్ఆర్ ఆశయమని చెప్పిన వైఎస్ షర్మిల ఆ లక్ష్యంతోనే తాను కూడా కాంగ్రెస్ గూటికి చేరానన్నారు. కాగా అంతకుముందు భర్త అనిల్తో కలిసి షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయానికి షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్, ఏపీ కాంగ్రెస్ నేతలు, షర్మిల అనుచరులు వచ్చారు. కాంగ్రెస్లో చేరిన షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలోనూ ఆయన మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన 2 మాజీ ఎంపీలు తప్ప షర్మిల రాకను అందరూ స్వాగతించారు.
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా రాహుల్ జోక్యం చేసుకుని రాష్ట్ర కాంగ్రెసులో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన తరువాత షర్మిల మాట్లాడిన మాటలు తాను ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చెప్పడం, షర్మిల జాయినింగ్ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ కాంగ్రెస్ నాయకులు ఉండడంతో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే షర్మిల పరిమితం అవుతారన్న వాదనకు బలం వచ్చింది. షర్మిల కాంగ్రెస్లో చేరతారని తెలిసినప్పటి నుంచే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రతి సమయంలోనూ షర్మిల ప్రస్తావన వస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. షర్మిల తెలంగాణలో ఏం చేశారన్నది కాకుండా ఏపీ రాజకీయ క్షేత్రంలో దిగాక ఏం చేస్తారన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తన కుమారుడి వివాహానికి అన్న జగన్ను ఆహ్వానించడానికి తాడేపల్లి నివాసానికి షర్మిల వెళ్లిన విషయంలోనూ రాజకీయాలు తొంగిచూశాయి. ఆ సమయంలో ఇంతకుముందే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉండడం, అంతకుముందే తన అభిమాన నేత వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల వెంట నడిచేందుకు తాను సిద్ధమని ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. అటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరాక తాను చేరతానని వెల్లడించారు. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్లో చేరిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రామకృష్ణారెడ్డి చెప్పారు. షర్మిల బాటలోనే తాను నడుస్తానని, తామంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లమేనని ఆర్కే అన్నారు. కాంగ్రెస్లో ఇంకా ఎంతమంది చేరతారనే విషయం తనకు తెలియదని చెప్పారు. జగన్ వైసీపీ అధినేతగా ఉంటే షర్మిల మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని, కుటుంబం వేరు, రాజకీయాలు వేరని ఆర్కే అన్నారు. కాంగ్రెస్ స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న పార్టీ అని ఆర్కే అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదన్నారు. మంగళగిరిలో భవిష్యత్తులో ఖచ్చితంగా విపక్ష పాత్ర పోషిస్తానని ఆర్కే వెల్లడించారు. అమరావతి రాజధానిపై కాంగ్రెస్లో చేరిన తర్వాత మాట్లాడతానని అన్నారు. కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ తర్వాత లైన్లోనే నేను ఉండాలని, నన్ను ఉంచాలని, నేను ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకోనండి. వాళ్ళు ఏమన్నా నాకేమన్నా బాధ్యత అప్పచెప్తే నేను ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తా, పనిచేస్తా. తీసుకెళ్ళి ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము, బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది. కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము, ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయటానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్లో చేరిన తర్వాత ఉద్యమిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే ఆళ్ల ఒక్కరే ఇప్పటికే వైసీపీని వీడారు కాబట్టి కాంగ్రెస్లో చేరటం ఖాయం కాగా కడప జిల్లా నుంచి మరొక ఎమ్మెల్యే వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అయితే ఏకంగా 20 నుంచి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు భవిష్యత్తులో కాంగ్రెస్లో చేరతారని జోస్యం చెప్పారు. ఏదేమైనా ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక ముందు మరో ఎత్తన్న రీతిలో ఏపీ రాజకీయాలు మారతాయంటున్నారు. కాంగ్రెస్లో షర్మిల జాయిన్ అవ్వడంతో అందరి దృష్టి ప్రస్తుతం ఆమెపైనే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ నేతగా వైసీపీపై అంటే తన అన్న జగన్పై షర్మిల ఏ విధంగా రాజకీయ పోరాటం సాగిస్తారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో వైఎస్ షర్మిల పాత్ర ఏంటి? ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కడానికి, ఏపీ కాంగ్రెస్ పై చర్చ జరగడానికి షర్మిలే కారణమా? షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల భుజానికి ఎత్తుకుంటారా? షర్మిల చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్ ఎటు మలుపు తిరుగుతాయి? కాంగ్రెస్ పెద్దలు షర్మిల మధ్య ఏ ఒప్పందం కుదిరింది? కాంగ్రెస్ హైకమాండ్ ఏం కోరుకుంటుంది? జగన్ వదిలిన బాణం గురి తప్పి జగన్ పైకే దూసుకొస్తోందా? వైఎస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఇప్పుడీమె ఏపీ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మారనున్నారా అన్న చర్చ కాదు రచ్చే నడుస్తోంది. తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కాదని తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. ఎవరు వదిలిన బాణం ఎవరికి తగులుతుందన్న ఊహాగానాల నేపథ్యంలోనే షర్మిల తెలంగాణలో రాజకీయ ప్రయాణం కొనసాగింది. తెలంగాణలో చేవెళ్ల నుంచి ప్రారంభించి సుదీర్ఘ పాదయాత్ర కూడా కొనసాగించారామె. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అది అప్పుడు వాస్తవ రూపం దాల్చకుండా ఆగిపోయినా ప్రస్తుతం అది కూడా జరిగిపోయింది. తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు. తెలంగాణ ఎన్నికల ముందే కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించిన షర్మిల ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే అప్పట్నుంచే కాంగ్రెస్ వాదులు షర్మిలను తమ మనిషిగానే పరిగణిస్తూ వచ్చారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుచెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం తన వ్యూహాన్ని మార్చింది. తెలంగాణలో కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిలను దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను కూడా ఒప్పించింది. తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు సూచించింది. కర్ణాటకలో కాంగ్రెసు గెలుపు తెలంగాణలో ప్రభావం చూపింది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీపైన ఎంతో కొంత ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలను బరిలోకి దింపి కాంగ్రెస్ను బలోపేతం చేయాలన్న వ్యూహంతో పార్టీ షర్మిలను దగ్గరకు తీసుకుందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్ బొమ్మతో రాజకీయాలు చేస్తున్న జగన్ను అడ్డుకోవాలన్నా, టీడీపీ జనసేన వంటి పార్టీలను ఎదుర్కోవాలన్నా కాంగ్రెస్కు వైఎస్ కుమార్తె షర్మిల ఎంతో ఉపయోగపడుతుందన్నది కాంగ్రెస్ యోచన. అందుకే పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏపీ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్తుపై పెద్ద చర్చే కొనసాగించింది. ఎలా చేస్తే ఏపీలో కాంగ్రెస్ బట్టగట్టగలుగుతుందని చర్చించింది. నేతల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ ఠాకూర్ సమక్షంలోనే ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను చర్చించింది. వైఎస్ షర్మిల అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తీసుకుంటే లాభనష్టాలపై అభిప్రాయాలను సేకరించారు. అయితే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిలను తీసుకొస్తే తమకెవరికీ అభ్యంతరం లేదని ఆంధ్ర కాంగ్రెస్ నేతలంతా తేల్చి చెప్పేశారు. షర్మిల పార్టీలోకి రావడం ఎంతో మేలు చేస్తుందనే అందరూ అభిప్రాయపడ్డారు. అయితే షర్మిల కాంగ్రెస్లో చేరడంతో పాటు ఎక్కడ బాధ్యతలు అప్పగించినా తాను పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడంతో ఏపీ బాధ్యతలు నెత్తికెత్తుకోవడానికి షర్మిల ఫిక్స్ అయ్యారని భావిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ను పునర్నిర్మిస్తామని, కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారిని పార్టీలోకి స్వాగతిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెంచుకునేందుకు కృషి చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు అన్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిలను ఎలా ఉపయోగించాలన్న దానిపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందని వారు వెల్లడించారు. ఏపీలో షర్మిలకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.
వైఎస్ఆర్ కుమార్తెగా ఆమె ప్రజలకు తెలవడమే కాదు, తన అన్నకు మద్దతుగా గతంలో షర్మిల పాదయాత్ర చేపట్టి ప్రజలకు చేరువయ్యారు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఓ రికార్డు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3800 కిలోమీటర్లు నడిచిన మహిళగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కీలక పాత్ర పోషించిన షర్మిల ఆ తర్వాత అన్న జగన్తో ఏర్పడిన రాజకీయ కుటుంబపరమైన విభేదాల కారణంగా తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. 2021 జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు షర్మిల. తెలంగాణలో ఉద్యమ పార్టీగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో పోలీసులు ఆ యాత్రకు బ్రేక్ వేశారు. తెలంగాణలో దూకుడైన రాజకీయాలు చేసేందుకు షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పరుష పదజాలంతో అప్పటి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ 2023 ఎన్నికల్లో అనూహ్యమైన నిర్ణయాన్ని షర్మిల తీసుకున్నారు. తమ పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని, అందుకే పోటీ చేయబోమని చెప్పిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో వైఎస్ఆర్టీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు కొందరు ఆ పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరారు. అప్పటి వరకు తమను తిప్పించుకుని తీరా ఎన్నికల సమయంలో నట్టేట ముంచారంటూ నాయకులు విమర్శించారు. చివరకు షర్మిల తన నిర్ణయానికి గాను పార్టీ నేతలకు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరాలు చెప్పడంతో తన పార్టీతో పాటు తాను ఎన్నికల బరి నుండి తప్పుకుని కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు అప్పట్లో షర్మిల ప్రకటించారు. తన పార్టీని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించినా, తాను స్వయంగా పాలేరులో పోటీ చేసి ఓడిపోయినా ఆ తర్వాతి ఎన్నికల ఫలితాలు తనకు రాజకీయ సమాధి కట్టే అవకాశాలు ఉండడంతోనే కాంగ్రెస్కు మద్దతిచ్చి ఎన్నికల పోటీ నుండి విరమించుకున్నట్లు అందరూ భావించారు. తనకు కాంగ్రెస్ పెద్దలతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ పలుమార్లు బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లోనూ కీలక వ్యక్తి అయిన డీకే శివకుమార్తో షర్మిల చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలతో జట్టు కట్టేందుకు సిద్ధపడకపోవడం, రానున్న రోజుల్లో షర్మిల పాత్ర తెలంగాణలో ఉండడం పార్టీకి నష్టదాయకమని తెలంగాణ నేతలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడంతో షర్మిల తన రాజకీయ భవిష్యత్తు విషయంలో అయోమయంలో పడిపోయారు. షర్మిల అయోమయాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీలో పనిచేయాలన్న షరతుతో కాంగ్రెస్లో చేర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయ్యింది. ఆ పార్టీలోని నేతలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. మరికొందరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లన్నీ జగన్ వెంట తరలి వెళ్లాయి. 2014 నుండి ఇప్పటిదాకా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. ఈ క్రమంలో జగన్ను టార్గెట్ చేసి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ బలంగానే భావిస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి ఎలానో ఉంది. కాంగ్రెస్కు తిరిగి లీడర్లు, క్యాడర్, ఓటు బ్యాంకు తరలిరావాలంటే అది జగన్ పార్టీ నుండే అని విశ్లేషిస్తున్నారు. ఇదే టార్గెట్గా షర్మిల పనిచేయనుందని, ఇది టీడీపీ పార్టీకి లాభిస్తుందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్, కుమార్తెగా షర్మిల ఏపీలో చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్లోకి షర్మిల వస్తే ఆ పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది? నిజంగానే షర్మిలకు ఆ క్రేజ్ ఉందా? ఇంతకు మించి తాము నష్టపోయేది ఏముందన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేస్తోందా?
షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే నష్టపోయేది ఎవరు? వైసీపీపై ప్రభావం పడుతుందా? టీడీపీకి లాభిస్తుందా? జగన్ చంద్రబాబుల మధ్య కుటుంబ రాజకీయాల చర్చ ఏంటి? షర్మిలను తెలుగుదేశం పార్టీ వెనక నుంచి ప్రోత్సహిస్తుందన్న ఉద్దేశంతోనే జగన్ విమర్శలు గుప్పించారా? ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైన కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు. షర్మిల చేరిక ఏపీ కాంగ్రెస్కు బూస్టప్ అవుతుందంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఈ ఎన్నికల్లో షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్కు లాభిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల చేసే ప్రచారం ఎంతో కొంత వైసీపీకి మాత్రం నష్టం చేకూర్చడం మాత్రం ఖాయం. అందుకేనేమో సీఎం జగన్ కూడా కుటుంబాలలో చిచ్చుపెట్టే రాజకీయాలు సాగుతున్నాయని, పొత్తుల కుట్రలకు తెరతీస్తున్నారని తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. అదే పనిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు. జగన్ కుటుంబ రాజకీయాలతో తమకు సంబంధం లేదంటూనే తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడన్నట్లుగా ఎదురు ప్రశ్నించారు. ఏదేమైనా జగనన్న విడిచిన బాణం తిరిగి జగన్ మీదకే రావడం మాత్రం వైచిత్రమనే చెప్పాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని, సీఎంగా ఉన్న వ్యక్తినే టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ తరుణంలోనే తన అన్నపై ఎలాంటి ఆరోపణలను షర్మిల సంధిస్తారు, దానికి జగన్ కౌంటర్ ఎలా ఉంటుందన్న అంశంపైన చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్ల పొలిటికల్ వార్ రాజకీయంగా ఉంటుందా లేక వ్యక్తిగత పోరుగా మారుతుందా చూడాలి. అయితే షర్మిల కాంగ్రెసులో చేరడంపై వైసీపీ నేతలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకొచ్చిన నష్టమేమీ లేదని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలు మాత్రం ఇదంతా చంద్రబాబు లాంటి వారు కుటుంబాల్లో కలతలు సృష్టించేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు, మధ్యలో పవన్ కళ్యాణ్. ఇప్పుడు షర్మిల వీరి మధ్యకు చేరితే ఏపీ ఎన్నికల రాజకీయం ఈ దఫా రంజుగా మారుతుంది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డెసిషన్కు హైకమాండ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ దిశగానే ఢిల్లీలో జరిగిన ఏపీ కాంగ్రెస్ నేతల కీలక సమావేశంలో ఓ క్లారిటీకొచ్చారంటున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్పై దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ఫోకస్ చేస్తోంది. తెలంగాణ గెలుపు జోష్తో ఏపీలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. సీట్లు గెలవకున్నా పార్టీ కోలుకుంటుందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు తులసిరెడ్డి, చింతామోహన్ వంటి వారు కాంగ్రెస్లోకి షర్మిల రాకను స్వాగతిస్తూనే వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని బాంబు పేలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల ప్రవేశంతో అక్కడి కాంగ్రెసు శ్రేణులకు కాస్త ఊరటనిస్తుండగా వైసీపీలో మాత్రం ఆందోళన నెలకొంది. కాంగ్రెస్లోకి తన పార్టీని విలీనం చేసి ఏపీలోకి షర్మిల ప్రవేశిస్తుండటంతో ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు రావని తెలిసి అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్కు టచ్లోకొస్తున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం ఏపీలోని మతవర్గానికి చెందిన వారితో ఫోన్లలో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆమె తనయుడైన ప్రస్తుత సీఎం జగన్ను కాంగ్రెస్ అధిష్టానం అనేక ఇబ్బందులకు గురిచేసి జైలుకు పంపిందని, వాటన్నింటినీ మరచి షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తల్లి విజయమ్మ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలకు విజయమ్మ అండగా నిలిచారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెసు తీర్థం పుచ్చుకుని ఏపీలో రాజకీయం చేస్తే ఆమె తల్లి విజయమ్మ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో విజయమ్మ జగన్ పక్షం ఉంటారా, కాంగ్రెసు పక్షం ఉంటారా అన్నది సందేహంగా ఉంది.
అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు ఎంతవరకు అమలు కాలేదన్న అసంతృప్తి ఏపీ ప్రజల్లో ఉంది. అంతేకాదు, కీలక హామీ అయిన ప్రత్యేక హోదా అంశం ఇంకా తీరని కోరికలాగే ఉంది. అందుకే కాంగ్రెస్ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామంటోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్తోంది. రాహుల్ గాంధీ కూడా ఇదే హామీనిచ్చారు. ఈ అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కాంగ్రెస్లో చేరడం ఎంతో ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. తాను తెలంగాణ కోడల్ని అని, పుట్టి పెరిగింది హైదరాబాదులోనే అని, తాను తెలంగాణ పక్షపాతినని చెప్పుకున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రయాణానికి ఆటంకం అవుతుందేమో అన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అంతేకాకుండా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పడం, పోలవరం అయినా పులిచెంతలైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతానని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రజలకు తాను ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతానని ఎలా చెప్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్టీపీ ఏర్పాటు సమయంలో తన అన్న పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడుతున్నారని, కేసీఆర్కు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. అప్పుడు చంద్రబాబును పొగుడుతూ మాట్లాడటం, ఇటీవల లోకేష్కు క్రిస్మస్ కానుకలు పంపడంతో షర్మిల తీరేంటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా రాజకీయాలు ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగనన్న వదిలిన బాణం షర్మిల 2012లో మరో ప్రజా ప్రస్థానం పేరుతో జరిగిన పాదయాత్రలో షర్మిల పదే పదే వల్లెవేసిన డైలాగ్ ఇది. ఆ బాణం ఇప్పుడు అటూ ఇటూ తిరిగి జగనన్న మీదకి రావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా చెప్పవచ్చు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.